నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనందరికీ తెలిసిందే నవగ్రహాలే మనల్ని ఆడిస్తాయి అని చెప్పి. నవ్వాలన్నా, ఏడవాలన్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, ఏది చేయాలన్నా నవగ్రహాలే అని. వాళ్ళు లేనిదే మన గమనమే, మన జీవితమే లేదు, శూన్యం. ఎస్ అంటూ ఉంటారు కదా. మరి అంతం కాదు, అది నిజం. అదే నిజం కూడా. గురుగారు, మరి నవగ్రహాల్లో ఏ గ్రహం బాగుంటే, మనకు అనుకూలంగా ఉంటే మనకు జీవితం అనుకూలంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. నవగ్రహాలలో ఏ ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నా మనం బాగుండం. అంటే వేరేది కదమ్మా. ఎందువల్లంటే నేను మధ్య పెట్టడం కోసం మనం 100 చెప్పచ్చు. వాస్తవం ఒకటి ఉంటుంది. ఏ దశ నడుస్తుంది అంటే ఇప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది, భరణి నక్షత్రం లేదంటే మృగశిర నక్షత్రం. ఆ మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ కుజమహర్దశలో జన్మిస్తారు. ఆ కుజమహర్దశలో జన్మించినప్పుడు ఆ కుజుడికి గ్రహ మైత్రి, గ్రహ శత్రుత్వం, మిత్రత్వం 2 ఉంటాయి, సమత్వం. అతనిది ఏ దశ నడుస్తుంది? 7 సంవత్సరాలే కుజ దశ. ఇతను పుట్టేటప్పటికే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత వచ్చేటువంటిది రాహు దశ. ఆ దశని అనుసరించి మళ్ళీ 5 దశలు ఉంటాయి. మహర్దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ. ఈ 5 దశలు నడుస్తున్నప్పుడు మనకు ఉండేటువంటి గ్రహం, దీనికి మిత్రత్వం ఎవరు, శత్రుత్వం ఎవరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటేనే ఆ గ్రహం మనకు పనికొస్తుందా, పనికిరాదా, మనకు యోగిస్తుందా, యోగించిందా అని తెలుస్తుందమ్మా. ఎందుకంటే నా నక్షత్రం ఇది కాబట్టి నాకు ఇది బాగా కలిసి వస్తుంది మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏకాదశోద్భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం. లగ్నం ఏదైనా, ఎటువంటి గ్రహమైనా ఏకాదశ స్థానంలో ఉంటే మాత్రం అది ఆయుష్యాన్ని, విజయాన్ని అందిస్తుంది. కానీ కొన్ని స్థితులలో కొన్ని గ్రహాలు చాలా ఉచ్చంగా మంచి బలంగా ఉంటాయి, కానీ అతనికి పూర్తిగా బలహీన స్థానాన్ని ఇస్తాయి. కొన్ని గ్రహాలు పూర్తిగా నీచంలో ఉంటాయి, వాడికి అద్భుతమైన జీవితాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే అది సవ్యచక్రం, అపసవ్యచక్రంగా ఉంటూ ఉంటాయి. ఆ తిరిగే విధానాన్ని అనుసరించి ఏ గ్రహానికి షష్టమ దృష్టి దేని మీద ఉంది, పంచమ దృష్టి ఎక్కడుంది, అష్టమ దృష్టి ఎక్కడుంది, ఏ గ్రహం ఏ గ్రహాన్ని ఏ దృష్టితో చూస్తుంది అనేటువంటి విషయాన్ని అనుసరించే ఆ గ్రహం ఆ మనిషికి ఎంత స్థితికి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని అంటే గ్రహాలన్నిటిలో కూడా అత్యంత క్రూరాతి క్రూరమైన గ్రహం ఎవరండి? ఎవరు? మామూలుగా మనం అనగానే అందరూ కూడా శని అంటారు. సూర్యుడు, రవి ఇస్ మోస్ట్ పవర్ఫుల్ క్రూరమైన గ్రహం అండి. గ్రహాలన్నిటిలో అత్యంత క్రూరాతి క్రూరమైన గ్రహం రవి. సూర్యుడా గురుగారు? ఆయన లేం కదా గురుగారు. ఆ ఒక్క రవి సంచారం తేడాగా ఉందండి, వీరి బ్రతుకు మొత్తం చిందరవందరైపోతుందండి. ఆ రవి సంచారం అనేటువంటిది, ఆ రవిని నడిచే విధానాన్ని అనుసరించి మనం పంచాంగాలు కూడా రాయటం జరుగుతూ ఉంటుంది. అతని జాతకంలో రవి ఉండే విధానాన్ని అనుసరించి అతను వృద్ధి చెందుతాడా, పాతాళానికి వెళ్ళిపోతాడా అనేటువంటిది ఉంటుందండి. మనం అనగానే శని అస్సలు బాలేదండి అని భయపెట్టేస్తాం. క్రూరమైన గ్రహం రవి. అతని సంచారాన్ని అనుసరించే జీవిత గమనం అనేటువంటిది అప్ డౌన్లుగా ఉంటుందో, ఎలా ఉంటుంది, డౌనే ఉంటుందా లేదంటే అప్పే ఉంటుందా అనేటువంటి విషయం కేవలం అతని విధానాన్ని అనుసరించి ఉంటుంది. 2 అతనితో తోడెవరున్నారు, స్వతహాగా ఎప్పుడు బుధుడు ఉంటాడు. ఇంకా అసలు ఎవరున్నారు అంటే అతను తోడంతే అతనికి దృష్టి లోపంలో కానీ వీటిలో ఎవరెవరు అతన్ని చూస్తున్నారు, అతను ఎవరెవరిని చూస్తున్నారు అనే విషయాన్ని అనుసరించి ప్రతి ఒక్కటి ఉంటుందమ్మా. ఇక్కడ మీరు అడిగారు కదా, నేను ఇక్కడ కూర్చొని శని కనుక బాగుంటే సూపర్ జీవితం అమ్మా అని నేను చెప్పకూడదమ్మా. ఎందువల్లనంటే ఏముంది, గ్రహాల్లో చాలా భయంకరమైనది శని అండి, భయపెట్టడం కోసం 100 చెప్పచ్చు. వాస్తవం అయితే మాత్రం ఎప్పటికైనా ఒకటే ఉంటుంది, అది మారదు కదండి. అంటే మనం ఎప్పుడూ కూడా థింకింగ్ అనేటువంటిది ఈ గ్రహం బాగుంటే ఇలా జరుగుతుంది అని మనం చెప్పకూడదు కూడా. ఎందుకంటే చాలా మంది శుక్ర మహర్దశ వచ్చేస్తుంది అంటారు, శుక్రుడు యోగిస్తున్నాడు, ఆ శుక్ర మహర్దశ వస్తే పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుక్రుడు మహర్దశ వస్తే పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే రాహు వచ్చినప్పుడు మెంగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నవారు ఉన్నారు. అసలు వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకి వెళ్తారు అనేటువంటిది ఏమాత్రము చిన్న ఆలోచన కూడా లేనిది ఊహించని రీతిలో విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రాహు విదేశకారకుడు.
అంటే ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఆ స్థానబలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనుసరించి అతని జీవితం అనేటువంటిది ఏ స్థాయికి వెళ్తున్నటువంటి విషయం నిర్ణయించాలమ్మా. ఎందువల్లనంటే మనిషి జీవితం ఆమూలాగ్రంగా నడిచేది గ్రహగతులను అనుసరించి. మరి అందుకనే నేను మొన్న కూడా ఒక వీడియో చెప్పా, ఏం చేసినా చేయకపోయినా అనునిత్యం 2 విధానాలను అనుసరించమన్నా. ఒకటి మీ అందరికీ తెలిసిన శ్లోకం, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ఇది అందరికీ తెలిసింది. మాకు సంస్కరించబడినటువంటి శ్లోకం ఏంటంటే శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహాయై నమః. ఇది మాకు ఈ ఏదైతే కనుక ఆదిత్యాయ చ సోమాయ అనే శ్లోకం ఉందో దాన్ని అనునిత్యం ఒక 9 సార్లు జపం చేసుకోగలిగితే, స్నానం చేయగానే మొహాన్ని బొట్టు పెట్టుకోవడం, దేవుడి దగ్గరికి ఆదిత్యాయ సోమాయ మంగళాయ దీపారాధన వెలిగించుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నమస్కారం చేసుకుంటే ఆ 9 గ్రహాలలో ఏదో ఒక 3 గ్రహాలు నీకు యోగిస్తాయి. మరి అట్లీస్ట్ 3 గ్రహాలు యోగించకపోవచ్చు. తత్వా 3 గ్రహాలు బ్యాలెన్స్డ్, అంటే నువ్వు మంచివాడే నీతో ఉంటా, నువ్వు చెడ్డవాడివే నీతో ఉంటా. మంచి వాళ్ళతో కలిస్తే శుభాన్ని ఇస్తాయి, చెడ్డవాడితో కలిస్తే శత్రుత్వాన్ని ఇస్తుంటాయి. కాబట్టి ఈ రోజు నువ్వు ఈ పారాయణ చేసుకోవడం వల్ల కనీసం ఆ గ్రహాల నుంచి అనుగ్రహం పొందకపోయినా ఆగ్రహం మాత్రం పొందవు. ఎస్ గురుగారు, నవగ్రహాలని ఆరాధించడం కానీ పూజించడం కానీ లేకపోతే నవగ్రహం మనం ప్రదక్షిణలు చేస్తుంటాం కదా, అసలైన విధి విధానం ఏంటంటారు గురుగారు? తప్పకుండా అమ్మా, అసలు లేదు సెసలు లేదు ఏమీ లేదమ్మా, ఒకటే విధానం. నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి బయటికి రావటం, శనికైనా అభిషేకం చేసుకొని బయటికి రావటం. కాకపోతే నాకు తిట్టడం ఇష్టం, నాకు తిట్టట్లేదు. కానీ ఎందువల్లనంటే మనుషులకైతే ఒకసారి చెప్తాం, వింత పశువులకు 100 సార్లు చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు తిట్టలేకపోతున్నా, అనిపించి. మన జీవితాన్ని నడిపించేది గ్రహాలు. నవగ్రహాల్లోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రాగానే బయటకు వెళ్ళి కాలు కొడుకోమంటారు, శనికి అభిషేకం చేస్తే స్నానం చేయమంటారు. ఇందుకు కాదండి శనేశ్వర స్వామి వారికి వీరమైన ఆగ్రహం కలిగేది. జీవితాన్ని ఎట్టుకోకుండా అనర్థం చేసి అట్టడుకు తొక్కేస్తున్నాడు. ఆయన నీకు చేసిన అన్యాయం ఏంటి? శుక్రుడు చేసిన న్యాయం ఏంటి? 9 గ్రహాలు అన్నాం, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అదే శని మహర్దశ వచ్చినప్పుడు బికారిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అతనికి కూడా తెలియకుండా కోట్లు సంపాదించి పైకి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న మొనాలిసా లాగా ఇప్పుడు ఈశ్వర కృప కదా గురుగారు, అంతేనండి. సినిమాలు చేసేస్తుంది. విషయం చెప్తున్నా, ఆ యోగం అలా అట్టేస్తుంది. ఆ శని మహర్దశ వచ్చినప్పుడు, అదే శని మహర్దశ వచ్చినప్పుడు నీకు శత్రుస్థానం నుండి ఇబ్బంది పడతావు. కాబట్టి నువ్వు ఆయన ఎందుకు తప్పు పడుతున్నావు? ఆయనకి చాలా చూస్తుంటా, పూజ చేస్తే ప్రసాదం కూడా తీసుకోరు. శని ప్రసాదం తిండి శని అంటుకుంటుందని చెప్పి. ఆహా, నీకు శని అంటుకుంది కాబట్టే శనికి పూజ చేయమన్నావు. శనికి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదం తింటేనే నీకు ఫలితం వచ్చేది. ఆ శని ప్రసాదం తింటే శని అంటుకుంది. ఆ శని ప్రభావం నీకు పోలేదు కాబట్టి ఈ యొక్క ఆలోచన స్పృశించింది కదా, ఆలోచన నుంచి అంటే అనాలోచించి బయటికి రావట్లా. దానికి మనం ఏం చేయలేమండి. ఇవన్నీ కూడా మనము పూర్వం నుంచి రుద్దబడినండి. వాస్తవాల్ని పక్కన పెట్టి అవాస్తవాల్ని కొన్ని కారణాలు రీతే చెప్పారు పెద్దవారు. ప్రదక్షిణ చేస్తే కాలు కడుక్కోండి అని చెప్పి చెప్పడానికి కారణాలు వేరే ఉన్నాయి. కానీ మనం ఏంటి, ప్రత్యేకంగా శనీశ్వరుడికి పూజ చేసినప్పుడు, అది కూడా దాన ధర్మాలు అవి చేసినప్పుడు కాలు కడుక్కోండి అంటారు. నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తే ఎందుకు కాలు కడుక్కోమంటారు అని అంటే, ఇప్పుడంటే మనకు ఒక రకంగా పూర్వకాలం మొత్తం గచ్చు ఉండేది, లోపల మొత్తం గచ్చు ఉండేది. బయటికి వస్తే నాపరాళ్ళు ఉండేవి, లేదంటే కనుక మట్టి, ఆ మట్టి మీద నీళ్లు పడ్డప్పుడు కాలు పెడితే మనం జారిపోతూ ఉంటాం. కనుక ఈ లోపల మొత్తం ప్రదక్షిణ చేసి వచ్చినప్పుడు ఆ ఉప్పు వేస్తారు, నూనె వేస్తారు, నూనె మొత్తం కింద పోస్తారు. మనం సవ్యంగా చేయం కదా, మనం చేసామని 10 మందికి తెలియాలి కాబట్టి మొత్తం కింద పోసేసి చర్చ తొక్కేస్తాం. ఆ నూనె కాలుతో తొక్కిన తర్వాత ఇవాళ రోజులలో మొత్తం మార్బుల్స్. అంటే మన పూర్వీకులు ఎంత ముందస్తు జాగ్రత్తలు ఉన్నారో చూసుకోండి. అప్పట్లో అన్ని గచ్చులు, నాపరాలు కూడా చాలా రేరుగా ఉండేవి. గచ్చు లేదా మట్టి మీద కాలు పెడితే జాగ్రత్తమని తెలుసు. గోను పట్టాలు లాంటివి వారు వేసేవారండి. ఇప్పుడు మనం ఏమో కాలు తుడుచుకోవడానికి వేసుకుంటాం, అప్పట్లో గోను బస్తాలు ఉండేవి, అవి వేసేవారు. ప్రదక్షిణ చేసి రాగానే అక్కడ శుభ్రం కాలు తుడుచుకొని పైకి ఎక్కండి, కాళ్ళు జారకుండా కింద పడకుండా ఉంటారు అని.
అయినా మన వాళ్ళు వినరు కాబట్టి శుభ్రంగా కాలు కడుక్కున్నానంటే ఆ జిడ్డు అదంతా పోతుంది, ఏ మార్బుల్స్ మీరు తిరిగినా కాలు జారి కింద పడకుండా ఉంటారు, తలకాయ పగలకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశ్యంతో చెప్పారు. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు, నవగ్రహాలకు వెళ్ళి కాలు కడుక్కోలేదు నీకు శని పట్టేస్తుంది అంటే దాన్ని ఒక శాస్త్రం చేసేసారు. దీనివలన లేనిపోయిన పాపాలు దోషాలన్నీ మనం చుట్టుకుంటూనే ఉన్నామండి. అంటే మన జీవితం బాగుపడాలి అంటే గ్రహ అనుగ్రహం కంపల్సరీ. గ్రహ అనుగ్రహం కావాలి అంటే ఒక్కసారి నీ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహాన్ని నువ్వు శాంతింప చేయాలి, ఏ గ్రహం మిత్రత్వంలో ఉంది, ఏ గ్రహ బలం నీకుంది, ఏ గ్రహ బలహీనత ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహానికి తగ్గట్టుగా ఒక శాంతి అనేటువంటిది వాటికి చేసుకొని నమస్కారం చేసుకుంటే నిన్ను నిరంతరం కాపాడుకుంటూ వస్తాయి. ఒక్కసారి కంప్లీట్గా గ్రహశాంతి చేసుకొని ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నమస్కారం చేసుకో 9 సార్లు ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లా. దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకో, ఇక నీ పన్ను వెళ్ళిపోవు. నీ చుట్టూతో ఎప్పుడు కూడా వైఫై పాస్వర్డ్ లాగా వజ్రగవజలాగా వాళ్ళు కాపాడతారమ్మా, ఇందులో ఎలాంటి సందేహము లేదు. సూపర్ గురుగారు, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. గురుగారు పర్సనల్ అపాయింట్మెంట్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నమస్కారం.